మరి చంద్రబాబు గారికి ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు? డెవలప్మెంట్ కనబడుతుందండి. జగన్ గారి పాలన బాగాలేదా? అంటే డెవలప్మెంట్ ఏం కనిపించలేదు. మన దగ్గర తీసుకునే డబ్బులే మళ్ళీ యాజ్ టీజ్గా పథకాల రూపాయల్లో వెనక్కి ఇస్తున్నారు. అంతే, పెద్ద డెవలప్మెంట్ ఏం కనిపించలేదు. సంక్షేమ పథకాలు ఏమి నచ్చలేదా? సంక్షేమ పథకాలు నచ్చడానికి ఇందులో ఏముంది? మన డబ్బులు తీసుకున్నారు, ఎక్స్ట్రా ఎలక్ట్రిసిటీ బిల్లు అన్నింటిలో ఎక్స్ట్రా అమౌంట్స్ పెంచుకుంటూ తీసుకొచ్చారు. అవి మళ్ళీ తీసుకొచ్చి పథకాల రూపంలో మనకే ఇస్తున్నారు. మన డబ్బు మళ్ళీ మనకే ఇస్తున్నారు తప్ప దీనిలో డెవలప్మెంట్ ఎక్కడ కనిపించలేదు కదా. సో స్టేట్లో కూడా ఒక ఐడియా లేదు, 3 చోట్ల స్టేట్స్ అని చెప్పారు. సో అందువల్ల చంద్రబాబుకి అయితే పెద్ద ఆయన కాబట్టి ఒక వ్యూ ఉంటుంది. సో ఇట్స్ బెటర్ బట్ టు అస్. బాబు గారికి వచ్చేసారి ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? అది మనం చెప్పలేం చివరి నిమిషం వరకు. గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తారు, 100% ఫామ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. సీఎం ఎవరు అవుతారంటారు? జగన్ రాకుండా చాలా అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పాలన నచ్చలేదా మీకు? అదే కదా అర్థం, మరి నచ్చలేదని వద్దనుకుంటున్నాను. సంక్షేమ పథకాలు ఏమో బాగాలేదా? సంక్షేమ పథకాన్ని కొంతమందిగా వస్తే అందరికి వచ్చినట్టు కరెక్ట్ కాదు కదా, అందుకని అంటున్నాను. ఈసారి సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు మీరు? ఎవరు అవుతారనేది వదిలేసేయండి, ఇతనైతే వద్దనుకుంటున్నాము. పాలన నచ్చలేదా? అనే కదన్న ఎలా అర్థం. ఉంది పాలన మీకు తెలిసి? ఎలా ఉందని చెప్పడానికంటే చాలా టైం పట్టిద్ది, బట్ అతనైతే కరెక్ట్ కాదనిపిస్తుంది మాకు. అది ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? అభివృద్ధి ఎవరు వస్తే బాగా జరిగింది అంటారు? ఇప్పుడు అతను కాకుండా ఉన్న సెకండ్ ఆప్షన్ ఎవరంటే వీళ్ళిద్దరు కాంబినేషన్లోనే కదా. ఇంకా వాళ్ళిద్దరిలో ఫైనల్గా ఎవరు వస్తారనేది చూడాలి. బాబు గారు వస్తే అభివృద్ధి బాగుందా? వస్తే కదా తెలిసేది, రాకముందే చెప్పాలి. గతంలో వచ్చారు కదా, అభివృద్ధి ఉందా? గతంలో వచ్చినప్పుడు బాగానే ఉంది. నెక్స్ట్ మీరు ఇప్పుడు బాబు గారు రావాలని కోరుకుంటున్నారు? బాబు గారు రావాలని నేను చెప్పను, అవకాశం వస్తే చూద్దాం అంటున్నాను. థ్యాంక్ యూ. చంద్రబాబు గారి సీఎం. చంద్రబాబు గారికి ఓటు ఎందుకు వేయాలన్నా? ఆయన విజనరీ ఉన్న నాయకుడు కాబట్టి ఆయన ఓటేయాలి. చదువుకున్న మాలాంటి స్టూడెంట్స్ లేదంటే పేద ప్రజలు ఏదన్నా అభివృద్ధిలోకి రావాలంటే చంద్రబాబు గారి వల్ల సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆయన గతంలో చేసినటువంటి అభివృద్ధి, ఆయన చేసినటువంటి పనులుకి ఆయన రావాలని కోరుకుంటున్నాం అందరూ కూడా. వైసీపీ పాలన నచ్చలేదా మీకు? వైసీపీ పాలన నచ్చలేదని మేము చెప్పట్లేదు, కానీ అభివృద్ధి కావాలంటే చంద్రబాబు గారు కావాలి. సంక్షేమ పథకాలు బాగాలేదా? సంక్షేమ పథకాలు వాటి గురించి మేము మాట్లాడలేదు. చదువుకున్న వాళ్ళకి ఏం కావాలి? ఉద్యోగాలు కావాలి. సంక్షేమ పథకాలు ఏముంది? మన డబ్బులు మనకి ఇస్తున్నారు తీసుకొని, దాని గురించి మనం ఏం చెప్తాం? ఇక్కడ ఎమ్మెల్యే ఏది వచ్చింది ఇక్కడ? ఇక్కడ చంద్రబాబు వచ్చేది. చంద్రబాబు గుంటూరు వచ్చేది చంద్రబాబు. సీఎం చంద్రబాబు అవుతాడు అంటారు? సీఎం చంద్రబాబు. చంద్రబాబు గారికి ఎందుకు ఓటు వేయాలంటారు? ఆయన మనకు పది ఇచ్చేది ఏదన్నా కానీ మొత్తం ఆయనే మనకి. మీకు వైసీపీ పాలన నచ్చలేదా? లేదు. సంక్షేమ పథకాలు మీరు రావట్లేదా? మాకేం పథకాలు ఏం లేవన్నా, వచ్చినా కూడా ఏం ఇస్తున్నారు? ఏం లేవు ఆడ. ఏం పథకాలు ఉన్నాయి, ఏం పథకాలు విన్నా కూడా ఏం లేవు ఆడ. సరే, టీడీపీ వచ్చింది అంటారు. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మీకు? చెప్పలేమన్నా. మీకైతే టీడీపీ బాబు గారు కావాలి. టీడీపీ పక్క. నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారమ్మా? నాకు తెలియదు అయ్యా, అసలు గొడవే తెలీదు. ఎవరు పరిపాలన బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? సంక్షేమ పథకాలు మీకు వచ్చినాయా? చంద్రబాబు అన్నారయ్యా. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు మీకు ఏమైనా వస్తున్నాయా? ఏమొస్తున్నాయి? మాకేమి రాట్లా. అది ఎందుకు నవ్వుతున్నారు? ఎందుకో. నెక్స్ట్ ఎమ్మెల్యే ఇక్కడ ఎవరు వస్తారు? ఏది గెలిచింది? చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు అయ్యా. అది ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? మీకు ముస్తాఫా గారు ఏమైనా అభివృద్ధి చేశారా? మాకేం చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సంక్షేమ పథకాలు ఏం ఇల్లు ఏం రాళ్ళ పెన్షన్ అవి వస్తున్నాయమ్మా? ఏమి 18,000 ఇచ్చాడు. 18,000 పట్టుకు ఇచ్చాడు. అబద్ధం ఆడకూడదు. మూడేళ్ళు మరి 7 ఇత్తడో లేదో తెలియదు. అంతే. ఎవరు పాలన బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడే అనుకుంటున్నాను. పాలన చూసావు కదా, నచ్చలేదు మీకు? పాలన బాగాలేదా? బాగలా. చంద్రబాబు గారికి ఎందుకు ఓటు వేయాలి? ఎందుకు వేయాలంటే ఇప్పుడు బస్సులు కాడవాళ్ళకి తిక్కట్లేవంట, 3 స్తంభాలు ఇస్తున్నాడంట. మరి అందుకు చంద్రబాబు నాయుడిని కలిపేయాలి కదా. అవునా లేదా? అది నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ ఇంకా చంద్రబాబు నాయుడు అవుతాడు. లోకల్ ఎమ్మెల్యే సీట్ ఏదో ఎవరు వస్తారు? ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. నజీరా అని అనుకుంటున్నారు. వైసీపీ వచ్చిందన్న. ఇక్కడ ఎవరు గెలుస్తారు లేదా ఈసారి పక్కా అయితే లాస్ట్ టైం అయితే వైసీపీ వచ్చింది, బట్ ఈసారి కన్ఫర్మ్ వైసీపీ లేదు. ఎందుకంటే గత ఉన్న ఎమ్మెల్యే ఏదో కొన్ని సందర్భాల్లో మాత్రం బయటకు వచ్చాడే తప్ప మిగతా టైంలో అయితే రాలేదు. ఆ పేరు కూడా అవసరం లేదు, అందరూ తెలిసిందే. ఈసారి 1 టౌన్ సంబంధించి ఈసారి పక్కా టీడీపీ వచ్చిందని అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగాలేదా? పరిపాలన అంటే అన్న ఇప్పుడు ఓపెన్గా చెప్పాలంటే నాది MSc MBA కంప్లీట్ అయిపోయింది.
సో ఇక్కడ జాబ్స్ లేవు, నేను ఎక్కడికో వెళ్ళి జాబ్ చేసుకోవాల్సి వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంది, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే అన్నీ జరుగుతున్నాయి, పక్కన వాళ్ళకి ఎటువంటి జరగట్లేదు. ఏదైనా గట్టిగా మాట్లాడితే తీసుకెళ్ళిపోయి బొక్కలో వేయడాలు, తీసుకెళ్ళిపోయి వాడిని ఎక్కడో తీసుకెళ్ళడాలు జరుగుతున్నాయి. అది ఈసారి కూడా ప్రజలు మేల్కొంటారు కదా. క్యాపిటల్ లేని ఏం చేస్తాం, బయటికి ఇప్పుడు ఎక్కడైనా టూర్ వెళ్తాం, ఏ ఊరు అంటే ఏపీ అని చెప్తాం, ఏపీకి క్యాపిటల్ లేదు. సో డెవలప్మెంట్ అంటే డబ్బులు ఇస్తే డెవలప్మెంట్ కాదు కదా. సో ఇంటింటికి ఫంక్షన్లు ఇవన్నీ ఇస్తున్నారు. సో ఫంక్షన్ ఇస్తున్నప్పుడు డబ్బులు ఇస్తే సరిపోతుంది, అలా ఇచ్చి అలా తీసేసుకుంటున్నాడు. సో కరెంటు బిల్ ఎంత వస్తుంది, నీటి పన్ను, చెత్త పన్ను, నీటి పన్ను ఒక చెత్త పన్ను కూడా, టాయిలెట్లకు కూడా పన్ను, ఇవన్నీ ఎలా? సీఎం అయితే ఎవరు వస్తారంటారు, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సీఎం కన్ఫామ్ చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఎందుకంటే చెప్తున్నాను, ఆయనకి అనుభవం ఉంది, కాకపోతే అనుభవంతో పాటు మనకి అన్ని కంపెనీలు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు క్యాపిటల్ ఉంది, క్యాపిటల్ మనకి అమరావతి అని పెట్టిన తర్వాత నువ్వు ఎవరు వచ్చినా నెక్స్ట్ అక్కడి నుంచి డెవలప్ చేస్తే బాగుండిద్ది. అలా కాకుండా అవన్నీ పడేసి క్యాపిటల్ 3 చేస్తాను, తర్వాత వైజాగ్లో చేస్తాను, అక్కడ చేస్తా ఇక్కడ చేస్తా అని చెప్పాడు. సో అలా అలా ఎలా కుదురుతుంది? ప్రజలు కూడా తెలుసుకోవాలి. ప్రజలు ఇప్పుడు ఏంటంటే ఓటుకి ఎంత, ఈసారి ఎలక్షన్ ఫుల్ టఫ్ ఉంటుంది, ప్రతి ఒక్కరు డోర్ నాక్ చేస్తాడు. మన బిజినెస్ మ్యాన్లో డైలాగ్ ఉంటుంది కదా, లక్ష్మీదేవి గాల్లో లేవాలని చెప్పి, అలా లేపుతారు, అందరు డబ్బులు తీసుకుంటారు, ఎవరు గుద్దాలో వాళ్ళు గుద్దారు. ముందు మనం కూడా మారాలి, ఎవరు జెన్యున్గా వర్క్ చేస్తారు, ఎవరు జెన్యున్గా ఉంటారు చెప్తే రేపు మాకు ఉపయోగపడుద్ది. రేపొద్దున ఇప్పుడు అందరము ఒక ఏజ్కి వచ్చాం, నెక్స్ట్ తరాలకు ఉపయోగపడాలంటే కన్ఫామ్గా మనకు ఉండాలి. కన్ఫామ్ చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. దానికి సపోర్ట్ ఏమంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి ఏదైనా మాట్లాడాలంటే 4 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు అంటారు, అందరు తెలిసింది హాట్ టాపికే. పవన్ కళ్యాణ్ పవర్ లేకపోయినా పవన్ కళ్యాణ్ ఒక ఏరియాకి వస్తున్నాడంటే రోడ్లు పడ్డాయి, పవన్ కళ్యాణ్ ఒక ఏరియాలో మాట్లాడుతున్నాడంటే భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? అది అది నాకు తెలుసు, మీకు క్వశ్చన్ అడుగుతున్నా మీకు తెలుసు, ఇక్కడ ఉన్న చాలామంది తెలుసు. అది సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇంకో వాళ్ళే, చంద్రబాబు, పవన్ కళ్యాణ్. పథకాలు మీకేం వచ్చింది? సంక్షేమ పథకాలు నాకేం వస్తాయి అన్న? లేదు, నేను స్టడీ అయిపోయింది, ఉద్యోగాలు లేవు, వాటి కోసం వెయిటింగ్. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి ఏం చేయలేదంటారా? అభివృద్ధి అంటే డబ్బులు ఇవ్వటం అంటే అభివృద్ధి అనేది నేను అనుకోవట్లేదు. అంటే మనకి ఏదన్నా డెవలప్మెంట్ అనేది, ఇప్పుడు ఇండస్ట్రీస్ తెచ్చారనుకోండి, ఎవరు పాలన వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, వాళ్ళిద్దరూ నాకు సీఎం. ఇప్పుడు చంద్రబాబు గారికి ఓటు ఎందుకు వేయాలంటారు? ఆయన అనుభవం కానీ చాలా అవసరం. మహా అయితే ఆయన ఎన్నాళ్ళు ఉంటారు, అలాంటి వాడిని మిస్ అయితే ఇంకా వేస్టే. అలాంటి వాడు లేకపోతే అసలు వేస్ట్ ఇది అంతా. ఆయనే గెలవాలి, ఆయన గెలిస్తేనే మన రాష్ట్రం బాగుంటుంది. దానికి సపోర్ట్గా హోమ్ మినిస్టర్, ఆఫ్టర్ సీఎం పవన్ కళ్యాణ్. డెఫినెట్లీ. నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారంటారు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి ఓటు ఎందుకు వేయాలంటారు? రేపు యువతలో జాబులు రావాలన్నా, డెవలప్ అవ్వాలన్నా చంద్రబాబు నాయుడు గారే రావాలి. అభివృద్ధి ఎవరిది బాగుంటుంది అంటారు? చంద్రబాబుదే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు మీకు రావట్లేదు? ఉన్నాయి, అది తాత్కాలికమే. డబ్బులు ఇస్తున్నప్పుడు వేస్తాడు, తర్వాత ఏడుగా